సంతోషంగా ఉన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్నిటికరమైన సంతోషకరమైనది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు, మన బ్రతుకులు, మన కుటుంబాలు, మనము చేస్తున్న ఏ పని పాటైనా ఏదైనా సరే జీవించబడాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. పిల్ల 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 తరతరాలు దీవెనలు పొందుకోవాలంటే ఒక యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఎవరైతే 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 ఆయన సన్నిధిలో నా తండ్రి, నా తోడుగున్నవాడు, నన్ను మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మమ్మల్ని పుట్టించే తండ్రి, మా కొరకు రక్తాన్ని కార్చి మరణ మృత్యులు జయించి నిత్య జీవ మార్గం చూపించే తండ్రి అని ఎవరైతే ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాని సన్నిధిలో గడపాలని ఆశపడుతుంటారో 1000 తరాల వరకు ఆశీర్వదించే దేవుడు మన యేసయ్య. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఒక ముగ్గురు వ్యక్తుల్ని చూపెడతాం చూడండి. ముగ్గురు వ్యక్తుల్ని చూపెడతాం. మొట్టమొదటగా అబ్రాహాముగా ఉన్నప్పుడు దేవుడు ఎవడు? ఈయన బొమ్మలు తయారు చేసుకుంటూ, బొమ్మలు అమ్ముకుంటూ, విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకుంటూ, అసలు దేవుడు ఎవడు? నేను మట్టిని తొక్కి అతని ఒక రూపుగా తయారు చేసి అమ్ముతుంటే వీళ్ళే దాన్ని మొక్కుతున్నారు, వీళ్ళే దాన్ని పూజిస్తున్నారు, వీళ్ళే దేవుడు అంటున్నారు. అసలు దేవుడు ఎవడు? నిజమైన దేవుడు ఎవడని తెలిసి దేవుని కొరకు ఆయన ఆశపడ్డాడు. ఫస్ట్ మొట్టమొదటగా ఎవరికంటే ఆశపడ్డాడు? ఫస్ట్ ఈ సృష్టి దేవుడు ఎవడు, నిజమైన దేవుడు ఎవడని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా దేవునికి ఎప్పుడైతే ఎతకడం మొదలెట్టాడో, దేవుడు కనుకోవడం మొదలెట్టాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రత్యక్షమై నీవు నేను చెప్పిన చోటుకు నడు, ప్రయాణము, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, ఆకాశంలో నక్షత్రాల వలె నిన్ను విస్తరిస్తాను, భూమిలోని ఇసుక రేణువుల కంటే విస్తారంగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తున్న దేవుడు. ఈయనొక్కటే దేవుడు ఎవరు? అబ్రాహాం ఏం చేస్తాడంటే దేవుడు ఎవడు అని మనసులో ఒక తీవ్రత ఉండేది, ఒక దేవుని తెలుసుకోవడం ఒక తపత్రయం ఉండేది, దేవుడి గురించి ఒక ఆలోచన ఉండేది. కాబట్టి ఆ దేవుడు ప్రత్యక్షమైన నీ సంతానం ఆస్తింపబడతానని చెప్పి దీవించిన దేవుడు. మన జీవితాల్లో కూడా మనము కూడా ఆ దేవుని పైన అటువంటి తీవ్రత కలివారు మనం ఉండాలి, ఆశ కలిగి మనం ఉండాలి, ఒక జ్యోతిని ప్రకాశించాలి. ఒక వెలుగు కలిగి ఉన్నప్పుడే అప్పుడు తరతరాలు ఆశీర్వాదం పొందుకుంటాము. రెండవది అందరు వినండి. రెండవది ఈ శరీరం ఉంటుందా? ఈ బలం ఉంటుందా? ఈ సమయం ఉంటుందా? నేను చెప్పింది అర్థమవుతుందండి. ఈ శరీరం ఉంటుందా? ఈ శక్తి సామర్థ్యాలు మనకు ఉంటాయా? ఈ సమయం ఉంటుందా? ఈ శరీరము, ఈ శక్తి సామర్థ్యాలు, ఈ సమయం ఉండగా నేను నీవు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించరా?
ఈ సమయాన్ని నేనేం చేస్తున్నాను? దీనివల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి? ఈ శరీరం మరలా ఉంటుందా? దీనికి ఎలా మనం వినియోగించుకోవాలి? నేను చెప్పింది అర్థమవుతుందండి? ఏంటండి? ఏం చెయ్యాలి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు భూమిలో పుట్టిన వెంటనే ఆకాశం నుంచి ఆ పరిశుద్ధ సైన్య సమూహం నుంచి సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయో, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమిలో శాంతి సమాధానం కలుగుడుగా. కానీ శాంతి సమాధానము కలగాలి మన జీవితంలో అంటే ఆ పరిశుద్ధ సైన్య సమూహాలే దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్న ఆ దేవుని సన్నిధిలో మనము ఈ రోజున భయము భక్తి కలిగి ఆయన సన్నిధి గజ గజ వణుకుతుంటేనే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మనం ప్రతి ఒక్కరం పొందుకుంటాము. దేవునికి మహిమ కలుగును కాక. ఈ జీవనధార కూడా జీవజలం అంటే ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. జీవనాలు పొందుకునే నూతన సంవత్సరం నూతన దయా కిరీటం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కృప జీవం కలిగితే మనకు అందరికీ అనుగ్రహించును గాక.